ఎన్టీఆర్‌కి దుబాయ్ రాజు ఆహ్వానం ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. ఇటీవల RRRలో వచ్చిన అమూల్యమైనటువంటి సినిమా వల్ల ఆయనకి ఎంతో పేరు ప్రఖ్యాతులొచ్చింది. దుబాయ్‌లో కూడా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని ఆయన సాధించారు. అంతేకాకుండా ఆయనకి ప్రతి ఒక్క చోట భారీగా విజయం సాధిస్తున్నటువంటి ఈ తరుణంలో ఆయన్ని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రపంచవ్యాప్తంగా పేరు లభించడం, అలాగే దుబాయ్ రాజు కూడా దాన్ని చూసి ఎంతో ఆనందంగా తనని ఇన్వైట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం అయితే ఎంతో సంచలనంగా మారుతున్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కి దుబాయ్ రాజు ప్రత్యేకంగా ఆహ్వానం పలకడం పట్ల అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్‌కి దుబాయ్‌లో కూడా ఎంతో క్రేజ్ ఉందని, అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ని అక్కడికి పిలిచి గౌరవించాలని ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతోంది. తారక్ కోసం దుబాయ్ రాజు పంపించిన ఈ ఆహ్వానం తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు, ఇండియాకి ఎంతో గర్వకారణమని చెప్పొచ్చు. ఇక ఎన్టీఆర్ సినిమా విషయాలకొస్తే ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే ఇంకెంత పేరు తెచ్చుకుంటారో. కాబట్టి ప్రత్యేకంగా తారక్ కోసం ప్రతి ఒక్క స్టేట్ నుంచి, ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఇంత మంచి అప్లాస్ లభించడం నిజంగా సంచలనమనే చెప్పాలి. సో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర ఎన్టీఆర్ 30 వస్తోంది. ఈ సినిమా హిట్ పక్క. ఎన్టీఆర్ 31 అది కూడా పక్కానే. ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కదా. ఇప్పుడే సలార్ సక్సెస్ జోష్‌లో ఎన్టీఆర్ కోసం మరి భారీగా సబ్జెక్ట్‌ని రూపొందిస్తున్నట్టుగా టాక్.